ఏపీలో పలువురు కలెక్టర్లు ఎస్పీలకు పోస్టింగ్లు నియమిస్తూ తాజాగా ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్గా డీకే బాలాజీ, అనంతపురం కలెక్టర్గా వి వినోద్ కుమార్, ప్రకాశం జిల్లా ఎస్పీగా గురుడు సునీల్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు, అనంతపురం ఎస్పీగా అమిత్ పర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్లను ఎన్నికల సంఘం నియమించింది. అంతేకాదు వారంతా ఈ రోజు 8 గంటల్లోపు బాధ్యతలు స్వీకరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఏపీలో పలువురు కలెక్టర్లు ఎస్పీలకు పోస్టింగ్లు నియమిస్తూ తాజాగా ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్గా డీకే బాలాజీ, అనంతపురం కలెక్టర్గా వి వినోద్ కుమార్, ప్రకాశం జిల్లా ఎస్పీగా గురుడు సునీల్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్లను ఎన్నికల సంఘం నియమించింది. అంతేకాదు వారంతా ఈ రోజు 8 గంటల్లోపు బాధ్యతలు స్వీకరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మరి కొంతమంది కలెక్టర్లకు ఎస్పీలకు కొత్తగా పోస్టింగ్లు ఇచ్చారు ఏపీలో, మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అధికారులకు సంబంధించినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యవహార శైలి పట్ల ఈసీకి అందినటువంటి ఫిర్యాదు మేరకు ఇటీవలే 6 ఐఏఎస్ అధికారులతో పాటు 3 ఐపీఎస్ కి సంబంధించినటువంటి అధికారుల పైన కూడా బదిలీ వేయబడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఐఏఎస్ కి సంబంధించినంత కూడా 3 అధికారులు ఉన్నారు. అందులో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా కృష్ణా జిల్లా నుంచి బాలాజీకి పోస్టింగ్ వచ్చింది. అదేవిధంగా అనంతపురం డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఉన్న వినోద్ కుమార్ కి బాధ్యతలు అప్పచెప్పారు. అదేవిధంగా డియూ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ తిరుపతి ప్రవీణ్ కుమార్ ని నియమించిన సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఐపీఎస్ కి సంబంధించి కూడా పోస్టింగ్లు జరిగినాయి. గుంటూరు జిల్లా రేంజ్ ఐజీ సంబంధించినటువంటి బాధ్యతల్ని సర్వశ్రీ త్రిపాఠికి అప్పగించారు. ఈ వర్గానికి సంబంధించినటువంటి వరకు కూడా మరో అధికారి సునీల్ ప్రకాశం జిల్లా ఎస్పీగా, అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి మాధవికి అప్పచెప్పారు ఎస్పీగా. చిత్తూరు నుంచి చందోలు మణికంఠకి బాధ్యతలు అప్పచెప్పారు. అనంతపురం నుంచి అమిత్ బర్దార్ కి ఎస్పీగా బాధ్యతలు అప్పచెప్పారు. నెల్లూరు నుంచి ఆరిఫ్ కి బాధ్యతలు అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అంశానికి సంబంధించిన కూడా ప్రస్తుతం వివాదాస్పదమైనటువంటి బదిలీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారం పైన మరికొంతమంది అధికారులు ఉన్నారు. ఆ అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు అందినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈసీకి తీసుకున్నటువంటి నిర్ణయం బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు పోస్టింగ్లు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్.